विप्रुदः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वभो नमः। ఈ పవిత్ర హోమశాలలో యజ్ఞశాలలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా నమస్సులు. ఇక్కడ తెలియదు బాగా ఉన్నారు. అగ్నిహోత్రం హోమం గురించి మన శాస్త్రాలలో ఎంతో గొప్పగా చెప్పబడింది. ఏమన్నాడమ్మా చెప్పు? అగ్నిహోత్రం గురించి, హోమం గురించి మన శాస్త్రాలలో చాలా గొప్పగా చెప్పబడింది. అగ్ని లేకుండా పూజ లేదు. చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళండి, అగ్ని లేకపోతే పూజ లేదు. చర్చికి వెళ్ళాలనుకోండి, వాళ్ళు కూడా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నారు. అక్కడ కూడా అగ్ని కావాలి. గుడికి వెళ్తే దీపం, అక్కడ కూడా అగ్ని కావాలి. అలాగే దర్గాలు అని అంటారు, అక్కడికి వెళ్ళినా కానీ సాంబ్రాణి అది మండుతున్నటువంటి నిప్పు కణికల మీద వారు ఆ సాంబ్రాణి వేసి అనిమల్ పింఛన్తో ఇలా ఇలా అంటూ ఉంటారు. ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అగ్ని లేకుండా పూజ అనేది లేదన్నమాట. కానీ అవన్నీ కూడా యజ్ఞానికి చిన్న రూపాలు. దీపం పెద్దదా, యజ్ఞం పెద్దదా? మీరు చెప్పండి. దీపం ఎంత ఉంటుంది? యజ్ఞం అంత పెద్దగా ఉంటుంది. క్యాండిల్ కొవ్వొత్తి పెద్దదా, యజ్ఞం పెద్దదా? కొవ్వొత్తి ఎంత ఉంటుంది? క్యాండిల్ చిన్నగా ఉంటుంది, యజ్ఞం పెద్దగా ఉంటుంది కదా. అలాగే ధూపం అంటే ఒక చిన్న పాత్రలో కొన్ని నిప్పు కణికలు వేసి దాని మీద ఒక విధమైన పొడి చల్లి దానితో పొగ చేయడం. ఆ పాత్ర పెద్దదా, యజ్ఞం పెద్దదా? యజ్ఞం. వీటన్నిటితో పోల్చుకుంటే శ్రేష్టమైనది ఏంటి? యజ్ఞము. మీ ఇంట్లో కూడా అంబికా దర్బారు బత్తి, సైకిల్ బ్రాండ్ అగరబత్తులు అవి వెలిగిస్తారా? వెలిగిస్తారు కదా. అవి పెద్దదా లేకుంటే యజ్ఞం పెద్దదా? పెద్దదానికి పెద్ద రిజల్ట్స్ వస్తుందా, చిన్న రిజల్ట్స్ వస్తుందా? పెద్దదానికి పెద్ద రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి మీరు చేసే పూజకు చాలా పెద్ద రిజల్ట్స్ కావాలి అంటే మీరు యజ్ఞం చేయాలి. అగ్నితో, ప్రచండమైన అగ్నితో యజ్ఞం చేయాలి. మన ఇళ్లలో సాధారణంగా హిందువుల ఇళ్లలో పూజ చేశాము అని చెప్తారు కదమ్మా. పూజ చేశామంటారు. నేను వాళ్ళని అడిగితే పూజ అంటే ఏం చేశారు మీరు అంటే, ఒక ఊరుబత్తి వెలిగించామండి, ఒక దీపం వెలిగించాము, పూజ చేశాము అన్నారు. ఒక క్షణం అర్థం చేసుకోండి. ఆ ఊదుబత్తిని వెలిగించడానికి ముందు అది ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఆ దేవుడి గది అంటారు కదా, దేవుడి గూడు, దేవుడి గది అని అక్కడనే ఉంది కదా. బెడ్రూమ్ నుంచి తీసుకొని వస్తారా? బాత్రూమ్ నుంచి తీసుకొని వస్తారా? ఎక్కడి నుంచి తీసుకొని వస్తారా? అక్కడనే ఉంది. మీరు ఏ ఊదుబత్తినైతే వెలిగిస్తున్నారు అది అక్కడనే, ఆ పటమునే ఉంది ఇంతకు ముందు కూడా. అలాగే ఏ అగ్గి పెట్టెలో అయితే వెలిగిస్తున్నారో అది కూడా అక్కడనే ఉంది. ఏ కర్పూరాన్ని, కర్పూరపు బిళ్ళనైతే వెలిగిస్తున్నారో అది కూడా అక్కడనే ఉంది. ఏ దీపపు కుందనైతే వెలిగిస్తున్నారో ఆ
అంటే ఏమర్థమైంది? మీరు ఏ పటాన్నైతే దేవుడిగా భావిస్తున్నారో ఆ పటం ముందే ధూపము, దీపము, అగ్గి పెట్టే అన్నీ ఉన్నా కానీ 24 గంటలు ఉన్నా కానీ పూజ జరగటం లేదు. 24 గంటలు అక్కడే ఉన్నాయి పదార్థాలన్నీ. పూజ జరిగిందా? జరగలేదు. పూజ జరిగిందని ఎప్పుడు చెప్తారు? ఆ అగ్గి పులను ఇలా వెలిగించి ఒక దీపాన్ని, ఊదుబత్తీను ముట్టించినప్పుడు అప్పుడు పూజ అయింది అంటారు. అంటే అగ్నిని ప్రకటీకృతం చేసినప్పుడే, అగ్నిని ప్రకటీకృతం చేసినప్పుడే ఆ తర్వాత హవ్య ద్రవ్యాలను ఆ ప్రకటితమైనటువంటి అగ్నికి సమర్పించినప్పుడే అందరి చూపు మీ మీదే ఉంది. అర్థమైందా మీకు? కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం వల్ల ఎన్ని మనకు లాభాలు వస్తాయో చెప్పారు కదా గురువు గారు. ఈ హోమము ఎంతో పవిత్రము, దీని మించిన పవిత్రము లేదు. ఆయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యాలు వస్తాయి. ఈ యజ్ఞం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. కాబట్టి ఈ యజ్ఞము ప్రతిరోజు చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకొని ముగిద్దాము. చెప్పండి. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా. నా వైపు చూస్తూ చెప్పండి పిల్లలు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః. పురా అంటే సృష్టి మొదటిలో, మానవ సృష్టి మొదటిలో. పురా ఉవాచ, మానవ సృష్టి మొదటిలో ప్రజాపతి పరమాత్మ ఉవాచ సందేశం ఇచ్చాడు, ఒక మెసేజ్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వేదాల ద్వారా. ఏం మెసేజ్ ఇచ్చాడు? అనేన ప్రసవిష్యధ్వం, అనేన ప్రసవిష్యధ్వం ఈశవో అస్తు ఇష్టకామధుక్. ఇష్టకామధుక్. శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ యోగేశ్వరుడు ఏమని చెప్తున్నాడు? సృష్టి మొదటిలో మానవ సృష్టి చేస్తున్నప్పుడు, ఆది మానవ సృష్టి చేస్తున్నప్పుడు పరమాత్మ మనుష్యులను ఒంటరిగా సృష్టించలేదు అని చెప్తున్నాడు. మనుషులను ఒంటరిగా సృష్టించలేదంట. మరి ఎలా సృష్టించాడు? సహయజ్ఞాః, మనుష్యులతో పాటు యజ్ఞాన్ని కూడా సృష్టించాడు అని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు మనుషులతో పాటు యజ్ఞాన్ని కూడా సృష్టించారు. మన మానవ దేహాన్ని సృష్టించినప్పుడు అందులో కన్నులు సృష్టిస్తున్నాడా దేవుడు? మీ శరీరాన్ని తయారు చేసినప్పుడు కన్నులు తయారు చేశాడా? చెవులు తయారు చేశాడా? ముక్కు తయారు చేశాడా? చేతులు కూడా సృష్టించాడా? కాళ్ళు, గోళ్ళు, వెంట్రుకలు, నాలుక, కంఠము, హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, ఇవన్నీ కూడా సృష్టించాడు కదా. ఒక పని చేద్దాం. మిమ్మల్ని సృష్టిస్తున్నప్పుడు దేవుడు సృష్టించినటువంటి మీ 2 కళ్ళు పీకేద్దాం. సుఖంగా ఉంటుందా? దుఃఖంగా ఉంటుందా? దుఃఖంగానే ఉంటుందా? సరే, ఒక పని చేద్దాం. మిమ్మల్ని సృష్టిస్తున్నప్పుడు మీ శరీరంతో పాటు దేవుడు సృష్టించిన 2 చెవులు తీసేద్దాం. సుఖమా దుఃఖమా? దుఃఖమేనా? అలాగే ఊపిరితిత్తులు తీసేస్తే సుఖము లేదు, దుఃఖము లేదు, డైరెక్ట్ గా మృత్యువే. ఇంకా సుఖంతో సంబంధం లేదు, దుఃఖంతో సంబంధం లేదు. మనమేమైపోతామో మనకు తెలియదు, కుటుంబ సభ్యులందరూ మాత్రం ఏడుస్తూ కూర్చుంటారు కదా. అంటే దేవుడు మనతో పాటు సృష్టించినటువంటి దానిని మనం దూరం చేసుకుంటే దుఃఖం లభిస్తుంది. అలాగే
దేవుడు మానవ సృష్టితో పాటు యజ్ఞాలను కూడా సృష్టించాడు. ఏ విధంగా అయితే కళ్ళను, ముక్కును, నాలుకను, చేతులను, కాళ్ళను, కాలేయము ఇటువంటి అంగాలను మనం దూరం చేసుకుంటే అమితమైన దుఃఖం మనకు చేకూరుతుందో, మృత్యువు మనకు చేకూరుతుందో, అలాగే మానవ సృష్టితో పాటు దేవుడు సృష్టించినటువంటి యజ్ఞాలను కూడా మనం దూరం చేసుకుంటే మన జీవితము అనేక రకాలైనటువంటి దుఃఖాలతో పూర్ణమైపోతుంది. కాబట్టి ఈ యజ్ఞాలను, ఈ యాగాలను మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. అనేన ప్రసవిష్యత్వం, దీని ద్వారా మీరు ఐశ్వర్యవంతులు కండి. ఈ యజ్ఞం చేయటం ద్వారా మీరు సకల సంపదలను పొందండి, సకల సుఖాలను పొందండి. ఏషవో అస్తు ఇష్టకామదు, ఈ యజ్ఞమే మీకు కామధేనువుతో సమానము అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి శ్లోకం చెప్తామా? చెప్పండి అందరూ కలిసి. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఈశవో అస్తు ఇష్టకామధుక్. చాలా సమయం లేదు, దాని కంటే కూడా ముగింది. ఇక్కడ విరమిద్దాము.